ఇంకొక క్వెషన్ సార్. ట్రేడ్ ఏమో స్టాక్ మార్కెట్ చూస్తున్నంత వరకు 50-50 నిఫ్టీ 50లో మొదటి రోజు చెప్పారు. ఎందుకంటే మీరు నిఫ్టీ 2 వస్తున్నా ఎక్కడికెళ్ళలేదు. 1½ ఇయర్ పైనకొచ్చానని చెప్తున్నావు కదా! ఓకే. దానివల్ల నేను చెప్తున్నాను నిఫ్టీ 50లోనే కొన్ని స్టాక్స్. ఇప్పుడు నిఫ్టీ 50లో డైరెక్ట్ వేయకుండా కొనమాస. ఇప్పుడు 3000, 5000 ఉన్నది ఇచ్చేసాం అనుకో. ఐటీసీలో ఎయ్యు. దానికి బదులా ఐటీసీ, ఇన్కమ్ రేంజ్‌లోనే చేయాలంటే ఐటీసీ, విప్రో, నాట్కో. సార్ నిఫ్టీ 50లో అని చెప్తున్నాను. ఐటీసీ, విప్రో. ఓకే సార్. ఇచ్చాను సార్. రిలయన్స్ అందరికీ తెలుసు మీరు ఎందుకు 7 బదులు చెప్తారని. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇప్పటికి కన్సిడర్ చేసుకోవచ్చు. భారతి ఎయిర్టెల్, డబ్బులు ఎక్కువ సార్. చీప్‌గా మాట్లాడొద్దు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వద్దు. ఐసీఐసీ బ్యాంక్. వద్దు. టీసీఎస్ అడిగావు నిన్నే మీరు చెప్పేశారు. బజాజ్ ఫైనాన్స్, కాస్ట్‌లీ వద్దు. సార్ ఓకే. ఎల్ఎన్‌టి, 3,500 కిందకొచ్చిందని కన్సిడర్ చేయండి. ఇన్ఫోసిస్ అది కూడా నేను చెప్పేశారు. సార్ హిందుస్థాన్ లివర్ అది కూడా మీరు అందరికి తెలుసు మీరు అబ్రాడ్‌లో కొనుక్కోమని చెప్తున్నారు. అవును. ఓకే. నెక్స్ట్ మారుతి సుజుకి అది కూడా ప్రైవేట్ కొనుక్కుంటున్నారు. అది అబ్రాడ్‌లోనే. యాక్సిస్ బ్యాంక్ నేను చెప్పేశారు మీరు. పేర్కన్ అది చాలా కాస్ట్‌లీగా ఉన్నది. మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళకి అప్పు ఉంది. నాకు భయం ఉన్నది అంతే. మీరే భయపడతాయండి సార్. అవును అని అంటున్నాను సార్ నేను సార్. ఓకే. అప్పు చాలా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు జీరో చేయాలి. దాని తర్వాత మాట్లాడతాం. సన్ ఫార్మా, అది ఎక్కువ కాస్ట్‌లీ. ఐటీసీ ఏమో సెంచరీ పల్ప్ అనే ఒక కంపెనీని, ఫ్యాబల్ అనే ఒక కంపెనీ సిగరెట్ రేట్ కూడా పెంచేశారు. ఓకే 3 సిగరెట్ రేట్ కూడా పెంచుతాను అనుకుంటున్నారు. ట్రిపుల్ స్ట్రైక్. దీనివల్ల చూసామంటే ఐటీసీ ఏమో 300 మీద పెరగడం స్టార్ట్ చేసింది. దీంట్లో ఎవరు గెయినర్ ఎవరు లూజర్ అని తెలుస్తుంది. ఐటీసీ షేర్ హోల్డర్స్ అందరూ గెయినర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లూజర్. లూజర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక షాప్‌కి వెళ్తున్నా. ఒకే బ్రాండ్ క్వాలిటీ సిగరెట్ రూ. 20, రూ. 5 ఏది కొంటావు? సార్ ₹5 ₹5 సిగరెట్ ఎవరు చేస్తున్నారు? చైనా. చైనా చేస్తున్నారా? అన్ని టీ షాపులో ఉన్నాయి కదా! ఏది అమ్ముతుంది, ఏది అమ్మదు? చైనా సిగరెట్స్ అమ్ముతారు. ఏది అమ్మదు? ఐటీసీ అమ్మదు, గార్ఫ్లఫిక్ అమ్మదు, విఎస్టీ అమ్మదు. ఓకే. ఎవరు బిగ్గెస్ట్ బెనిఫిట్ సేల్ ఆఫ్ సిగరెట్ సేల్? ఐటీసీ కాదు, గవర్నమెంట్. రూ. 20 సిగరెట్‌లో రూ. 17 ట్యాక్స్. ఎవరికి నష్టం? మనం సి కంట్రీని హెల్ప్ చేస్తున్నాం. నాకేమి సందేహం అంటే సిగరెట్ ప్రైస్ మళ్ళీ వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారంటే అది కంపెనీకి వస్తుంది కదా! ఆమె పెంచింది ఎంత ట్యాక్స్ అంత ట్యాక్సే పెంచారు. ఎప్పుడు మీరు చూడాలేంటంటే ట్యాక్స్ తీసేశారంటే సిగరెట్ తలకి రేట్ ఏమో రూ. 3, 4 ఉంటుంది. నెక్స్ట్ 5 సిగరెట్ చెప్పేశారు. నెక్స్ట్ సో అది సెంచరీ పల్ప్. అది ఎలాగంటే సెంచరీ టెక్స్టైల్స్ ఇవన్నీ ఒక డెసిషన్. అది బీకే బిర్లా ఉంచిండారు. నీకే బిర్లా 95 ఇయర్స్ నుండి మీదకెళ్ళిపోయారు. బీకే బిర్లా కొడుకు దానికన్నా ముందు వెళ్ళిపోయారు. ఆదిత్య బిర్లా ఒక మనవడికి ఇచ్చారు. కేసరాన్ సిమెంట్‌ని సెపరేట్ చేసి ధనియా తీసుకున్నాడు అతను. ఈ టెక్స్టైల్ మిల్స్ అంతా ల్యాండ్ వచ్చేసి యూజ్ చేశారు. పేపర్ పల్ప్ నుంచి పేపర్ చేస్తూనే ఉన్నారు. అది ఐటీసీ ఇచ్చేశారు. ఎందుకంటే అది కమోడిటీ. ఆల్రెడీ పేపర్ కల్ట్, క్లాస్ నోట్స్ అని ఐటీసీ చేస్తుంది. క్లాస్‌మేట్స్ అని చేస్తున్నది. వాళ్ళకి ఇచ్చేశారు. నెక్స్ట్ అవుతుంది లగ్జరీ ట్రాక్టర్స్ ఫ్యాబెల్. ఒకే సేఫ్తా కదా! కేసేప్ కదా! మోటార్ సైకిల్ చెప్పనేది కేసేప్. క్యాండీ మ్యాన్ ఎవరు తినడం లేదు ఇప్పుడు. ఫ్యాబెల్ అందరూ చేసుకుంటున్నారు. ఫెరారో లాగా ఫెరారోకి టఫ్‌కి ఇచ్చిన లెవెల్‌లో దిగుతారు సార్. ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడికే వెళ్తారు కదా! ఇప్పుడు ఒక లెక్కన చూసామంటే ఐటీసీ దానికి వర్త్ అని ఫీల్ ఉంది సార్. ఇప్పుడు అర్థమైందా మీకు? అందరూ ఏం చెప్తున్నారంటే చాక్లెట్‌కి ప్రీమియం ప్యాకింగ్ మ్యాటర్ సార్. యాక్చువల్లీ స్పీకింగ్. నువ్వు ఏదైనా చెయ్యు. హై-ఎండ్ స్టఫ్, కాస్ట్‌లీ స్టఫ్ అమ్మడం అవుతున్నది. చిన్న స్టఫ్ అంతా అమ్మడం అవ్వలేదు. మిడిల్ క్లాస్‌ది అమ్మడం అవ్వలేదు. డబ్బున్నోడిది అమ్మడం అవుతున్నది. స్విగ్గీలో కూడా ఐటీసీలో స్వీట్ చేస్తున్నారు, కొంటున్నారు కూడా సార్ ఫుడ్. స్విగ్గీలో కూడా ఐటీసీ క్లౌడ్ కిచెన్ ఆశీర్వాద్ దాంట్లో చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ బాగానే వెళ్తున్నది. నాకు తెలిసినోరు మటన్ క్యూబ్స్ ఆర్డర్ చేశారు. కోడి కూర ఆర్డర్ చేశారు. నేను నా పక్కనే ఉంటిని. ఎందుకు ఆర్డర్ చేశానంటే ఆ ₹1000 ఉంది కదా! అందుకనే కొన్నాను సార్. ఈ జెల్లీ నేను గాని ఐటీసీ చోళాలో కొన్నాను 2000 సార్. ఎందుకు ₹1000కి వస్తున్నాది సార్. 50% డిస్కౌంట్ సార్. అది హాఫ్ ప్లేట్ సార్. ఐటీసీకి వెళ్ళి ఫుల్ ప్లేట్ కొనాలా మీరు? స్విగ్గీలో హాఫ్ ప్లేటే ఇస్తున్నారు సార్. ₹700. సార్ నువ్వే చెప్తున్నా కరెక్టా? నేను చూసాను సార్. ఓకే. నువ్వు మటన్ గోస్ట్ తెలుసు. మేము చూసాను సార్. అబద్ధం చెప్తున్నావు.
రూ. 7 ఇచ్చి మీరు గోస్ట్ అని తింటున్నాం. ఓకే. స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నావు తెలుస్తుంది కదా! కన్ను పడిందంటే ఏంటి అర్థం? ఓకే. ఒక గోస్ వదిలేసి 2 సేరుకుంటే ఎలాగుంటది? అంతే సార్. మీరు తినడంలో కూడా చెయ్యేస్తున్నారు సార్. ఓకే సార్. నెక్స్ట్ స్టాక్స్‌కొచ్చేసాను సార్. ఇంట్రెస్టింగ్ ఏమైనా క్వెషన్స్ ఉన్నాయి సార్. ఆ క్వెషన్ అడిగానంటే మీరు 6 కొడతారు సార్. అడగడానికి ఉన్నావు కదా! అడుగు. జైన్ స్ట్రీట్ మ్యాటర్ సార్. $40 బిలియన్ ట్రేడింగ్ రెవెన్యూ చేశారు సార్. ఓకే. 2026 అది ట్రేడింగ్ మార్జిన్ అది. సార్ $40 బిలియన్ సార్. మీకే $6 బిలియన్ ఇండియా కాంట్రిబ్యూట్ చేసిందే. 1000 క్రోర్స్ కట్టేసారంటే వచ్చేసారు. అదే ఇదంతా తెలిసి మంగత కూర్చోమని చెప్తున్నారు కదా! ఎందుకు కూర్చోమని చెప్తున్నానంటే, ఎందుకంటే మీకు ఎస్‌సిటీ టాక్స్ కావాలి. దీనికోసం డౌట్ ఏంటంటే సార్, ఈ పంపన స్ట్రాటజీ అంతా ఈళ్ళే చేస్తున్నారా? అవును. అదే రిపోర్ట్ రాస్తున్నా కదా! నేనే రాసానది. సెబీ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ రాశారు కదా! ఓకే. ఓహో! సెబీ ఓల్డ్ టైమ్ డైరెక్టర్‌ని కేస్ ఎయకుండా ఎందుకు ఉంచారు అలాగా? సార్ అప్పుడు హర్షద్ మీద చేసిందేంటి సార్? నర్తస్ మీద చేసింది ఔట్‌రైట్ ఫ్రాడ్. ఈళ్ళు చేస్తుంది ఫ్రాడ్ కాదు. ஒரு పంపన్ డంపన్ అప్పుడు సార్. ఎవరు డబ్బులు చేసి ఇచ్చారని కూడా ఇది కాదు. లేదు. హర్షద్ మీద ఫోర్జరీ ఇచ్చేసారు. ఇతనెక్కడ ఫోర్జరీ ఉంది. ఓకే. బ్యాంక్ డబ్బులు చేసి ఇచ్చేసినాడు. ఉంది. అక్కడ షేర్ సర్టిఫికేట్ ఓకే. బాండ్ సర్టిఫికేట్ ప్రింటే చేసేసారు. ఇది లీగల్ చేసేసారు ఇన్ని సంవత్సరాల్లోనా? ఇది లీగలే ఇది. ఆ రోజు అది ఇల్లీగల్. ఇండియాలోని ఒకే కంట్రీ ఇండియాలో ఒకే కంట్రీ రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ ఓకే. 1,00,000 క్రోర్స్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 ఇయర్స్‌లోని. అక్కడ అది గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. ఒకే సింపుల్. చార్ట్ సీఏతోని తీసుకొని రా. రూ. 2,00,00,000 లిక్విడ్ నెట్ వర్త్ ఉండాలి. లిక్విడ్ వేసుకుంటే ఇల్లు అంతా కాదు. ఇద్దరు క్యాష్, బ్యాంక్‌లో క్యాష్, లేదా బాండ్ లేకపోతే స్టాక్. దీంట్లో 2,00,00,000 ఉందంటే ఆ ఇన్కమ్ ఉన్నోళ్ళు వాళ్ళే ట్రేడ్ చేయాలి అని డెసిషన్ ఇచ్చామంటే ఏంటవుతుంది జీరోదా క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ. రైటా? మీతోలకి ఇంకోటి ఉంది కదా ఎన్ఎస్సి 90% వాల్యూమ్ వెళ్ళిపోతుంది. రైటా? మైదాపూర్కి ట్యాక్స్ రాదు. ఇదంతా ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఒక మనుషులేమో 1,00,000 కోట్లు తీసుకొని మంగ తాడుతున్నారంటే వాళ్ళకి ఉంటే ఏంటి నాకు ర్యాప్తో ఏంటి పవర్స్లో ఉన్నవారు చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ రూకొని కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.